So hi friends, welcome to my channel. This is Dilip and good morning from Maunagiri Hanuman Temple. So present నేనైతే ఇప్పుడు ఈ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, ఇది ఇలాగైతే లోపలికి వెళ్ళాలి. ఇది వచ్చేసి మెయిన్ రోడ్ మనకి నేషనల్ హైవే NH44. దీని పక్కనే ఉంటుంది మనకి మౌనగిరి హనుమాన్ టెంపుల్కి వెళ్ళే దారి అయితే ఈ పక్కనే ఉంటుంది. సో ఇంకా మనం ఏది మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఎందుకంటే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి. నేనైతే ఇప్పుడు టెంపుల్ పైకి కూడా వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్లో పార్కింగ్ అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ లెఫ్ట్ సైడ్. ఇంతకుముందు మనకి ఇక్కడ పార్క్ చేసుకునే వాళ్ళం, బట్ కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ పార్క్ చేసుకోవాలి. నా బండి అయితే ఇక్కడ పార్క్ చేసి నేను ఇప్పుడు మనం ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోదాం. చూద్దాం ముందుకు వెళ్ళి ఎలాగుందని చెప్పేసి. ఇది వచ్చేసి మనకి టెంపుల్ బయట అనమాట. ఎంట్రన్స్ ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ గుడికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ పోస్టర్ ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. లోపలికి వచ్చిన తర్వాత లోపలైతే ఇలా ఉంది. ఈ స్టెప్స్ ఎక్కి మనం పైకి రావాలి. ఇందాక మీకు కింద నుంచి చూపించాను కదా, అదే అనమాట ఇది. ఇక్కడ నుంచి మనం కొంచెం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ హోమం గురించి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇంకా హోమం అయితే జరగలేదు, మేబీ ఇంకొంచెం టైం ఉంది అనుకుంటా దానికోసం అని చెప్పేసి. లోపలికి వచ్చిన తర్వాత మనకి లోపల చూడడానికి ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ మనకి సీతారాములు అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ మనకి చూడొచ్చు మీరు. దీని వెనకాలనే మౌనగిరి హనుమాన్ విగ్రహం అయితే ఉంటుంది. ఈ విగ్రహం వచ్చేసి ప్రపంచంలోనే 2వ ఎత్తైన విగ్రహం అనమాట. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చూడొచ్చు మీరు, పిల్లల కోసం అండ్ అలాగే లేడీస్ కోసం కొన్ని స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది షాపింగ్ కోసం అని చెప్పేసి. ఈరోజు ఇక్కడ స్పెషల్ కాబట్టి ఇలాగుంది. సో ప్రతిరోజు ఇలాగైతే ఉండదు అనమాట. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఇలాగుంది. ఇక్కడ నుంచి మనం పైకి రావచ్చు. ఇలా దారిలో వెళ్తుంటే మనకి ఇక్కడ చూడొచ్చు చిన్ని సీతారాములు అయితే కనిపించారనమాట. ఇలా మెట్ల ద్వారా కూడా మనం పైకి అయితే వెళ్ళొచ్చు. మన వెహికల్స్ని ఇక్కడ పార్క్ చేసి, మిగిలిన రోజుల్లో వచ్చామంటే ఇక్కడ వెహికల్స్ని పార్క్ చేసి మనము ఇలా స్ట్రైట్గా మెట్ల ద్వారా కూడా పైకి వెళ్ళాలి. ఇలా మనం కొంచెం పైకి వచ్చిన తర్వాత కుడి పక్కన మనకి వినాయకుడి గుడికి దారి అయితే ఉంటుంది. సో ఇలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామంటే మనకి అక్కడ వినాయకుడి గుడి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత పైకి అయితే వెళ్ళాలన్నమాట. ఈవెన్ మెట్ల ద్వారా వస్తే మీకు ఈ ఛాన్స్ ఉంటుంది. ఇదే వినాయకుడి టెంపుల్ లోపలికి అయితే అలవ్ లేదనమాట. సో అందుకనే ఇక్కడ బయట నుంచి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ స్వామివారికి నెయ్యి అభిషేకం అయితే జరగబోతోంది. అందుకని చెప్పేసి మళ్ళీ లోపలికి అయితే వచ్చాను. ఇక్కడ చూడొచ్చు చాలా మంది క్రౌడ్ అయితే ఉన్నారు. ఆ పై నుంచి స్వామివారికి ఇప్పుడు అభిషేకం అయితే చేయబోతున్నారు. ఆ పైన కనిపిస్తున్నారు కదా మీకు, వాళ్ళే ఇక్కడ అభిషేకం అయితే చేయబోతున్నారు. ఈ చిన్ని స్వాములు అయితే ఇప్పుడు మనకి టెంపుల్ దగ్గరికి రాబోతున్నారు పైకి అన్నమాట. కింద నుంచి పైకి కోలాటం చేసుకుంటూ పైనకైతే తీసుకొని వస్తున్నారు.